సంక్రాంతి అంటే పండుగ రుచులు. అందులో సకినాలు అంటే మన తెలంగాణ సాంప్రదాయం. ఉండాల్సిందే ప్రతి సంక్రాంతికి. ఈరోజు విలేజ్‌లో సకినాలు ఏ విధంగా చేసుకుంటారో చూసేద్దాం రండి ఈ వీడియోలో. ఫస్ట్ బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి రాత్రి. ఇక్కడ మా అమ్మ అయితే 4 కేజెస్ బియ్యాన్ని రాత్రి నానబెట్టుకుంది. రాత్రి నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ వాటిని కడిగేసి నీడలో ఆరబెట్టేసి పొడిగా అయితే చేసేసుకుంది మిక్సీలో. పిండి పట్టించేసుకున్న తర్వాత ఎక్కువసేపు అట్లనే ఉంచితే కొంచెం పుల్లగా అయిపోతుంది, అంత రుచిగా రావు సకినాలు. పిండి పట్టించేసిన తర్వాత వెంటనే పిండిని అయితే మనం కలిపేసి పెట్టుకోవాలి. ఇక్కడ మా అమ్మ 4 కేజెస్ బియ్యం నానబెట్టింది కాబట్టి 4 కేజెస్ రైస్కి 2 కేజెస్ నువ్వులు వేసుకున్నది, 2 కేజీల నువ్వులు వేసుకున్నది. కొందరు నువ్వులు తక్కువ వేసుకుంటారు, కానీ మేము నువ్వులు చాలా ఎక్కువ తింటాము. ప్రతి కర్రీలో కూడా మేము నువ్వుల పొడి అట్లాంటివన్నీ ఎక్కువ వాడతాము. సో మాకు నువ్వులు ఎక్కువ ఉంటేనే ఇష్టం అన్నమాట, అందుకే 2 కేజెస్ వేసుకున్నాము. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు, హాఫ్ కేజీ 1 కేజీ అట్లా వేసుకోవచ్చు. నువ్వులు ప్లస్ వాము ప్లస్ జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని పిండిని అయితే మంచిగా కలుపుకోవాలా. ఈ నువ్వులు అయితే మాకు మా చేనులోనే వండినాయి. నల్ల నువ్వులు తెల్ల నువ్వులు 2 కలిసి మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇవి పిండి మొత్తం పట్టేట్లు ఇట్లా కలుపుకోవాలా మంచిగా. మనం పిండిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలి పిండితోని, ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలా. పిండి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి మంచిగా కలుపుకోవాలా. ఫస్ట్ టైం ఇస్తున్న వాళ్ళైతే ఒక 1 కేజీ రైస్ నానబెట్టుకుంటే మీకు అయిపోతుంది. ఇంత ఎక్కువ మీరు చేయగలుగుతారంటే చేసుకోవచ్చు. మా అమ్మ అయితే 4 కేజెస్ నానబెట్టింది. దీంట్లో అయితే ఇప్పుడు జీలకర్ర వేసుకుంటుంది. జీలకర్ర వేసుకొని మళ్ళీ పిండి మొత్తం ఒకసారి కలిపేసుకొని దాని తర్వాత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మెల్లగా. కొన్ని వాటర్ వేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలా. ఈ పిండిని మెల్లగా కలుపుకోవాలా, మరీ ముద్దలాగా కలుపుకోవద్దు, కొంచెం జారుడుగానే కలుపుకోవాలా. మొత్తం సకినాలు వేయడం అంతా పిండి కలపడంలోనే ఉంటుంది. మనం పిండి కనుక సరిగ్గా కలపలేదనుకో అసలు వేయడానికి రాదు. సకినాలు మంచిగా రావాలా వేయడానికి అని అంటే పిండి సరిగ్గా కలుపుకోవాలా. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మెల్లగా కలుపుకోవాలా. మా అమ్మ కొన్ని వేసుకుంటూ కలుపుకుంటుంది. వేరే పిండి వంటలకు ఆయిల్ ఎక్కువ ఇంకుతుంది, కానీ సకినాలకి ఆయిల్ అంతా ఎక్కువ ఇంకదు. అందుకే సకినాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మా ఇంట్లో. సంక్రాంతి అప్పుడే కాకుండా నార్మల్ టైంలలో కూడా మా అమ్మ చేస్తుంది సకినాలు, తినాలనిపించినప్పుడు మా కోసం. పట్టణాలు పల్లెలు తేడా లేకుండా అందరు వేసుకుంటారు సకినాలు. ఇక్కడ మళ్ళీ కావాల్సినన్ని వాటర్ వేసుకుంటూ మా అమ్మ మెల్లగా కలుపుకుంటుంది. పిండి ఎక్కువ ఉంది కాబట్టి కలపడానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ మెల్లగా కలుపుకోవాలి. ఇవి మా ఇంట్లో పండించిన నువ్వులు, కొంచెం నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కలగబోసి ఉన్నాయి. చిన్నప్పుడు మా నాన్న కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు మా నాన్న 1 మంత్ కంటిన్యూస్గా డైలీ నైట్ నువ్వులు తింటుండే. అట్లా నువ్వులు తినడం వల్లనే ఆయన కాలు తొందరగా నార్మల్ పొజిషన్కి వచ్చింది. మా ఇంట్లో కంపల్సరీ నువ్వులు ఉండాల్సిందే ఏదైనా కానీ. అట్లా కలుపుకున్న పిండిని 1 అవర్ లేదా 2 అవర్స్ కొంచెం పక్కన పెట్టుకోవాలి. అంటే పిండి నానితే సకినాలు మంచిగా వస్తాయి పోయడానికి, కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఇక్కడైతే మా అమ్మ ఫస్ట్ 5 చుట్లు పోసింది, దానికి కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత మిగతా స్టార్ట్ చేస్తుంది. ఒక కాటన్ క్లాత్ పైన వేసుకోవాలా. సింథటిక్ అట్లాంటివి తీసుకుంటే సకినాలు అంత మంచిగా రావు, తీయడానికి మంచిగా రావు. కాటన్ క్లాత్ పైన వేసుకుంటే మనకి ఈజీగా గ్రిప్ ఉంటుంది తీయడానికి. ఇట్లా కన్సిస్టెన్సీ బాగుంది కాబట్టి సకినాలు మంచిగా వస్తున్నాయి. ఇక్కడ మా అమ్మ వేస్తుంది చూడండి. మా అమ్మ చాలా బాగా వేస్తుంది సకినాలు. మీకు కావాల్సి వస్తే చిన్నగా అయితే చిన్నగా వేసుకోవచ్చు, పెద్దగా అయితే పెద్దగా వేసుకోవచ్చు. మా అమ్మ నార్మల్ సైజులో వేస్తున్నది. ఇక్కడ మరీ పెద్దగా వేస్తే తీసేటప్పుడు విరిగిపోతాయి, మరీ చిన్నగా వేసుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది. నార్మల్ సైజులో వేసుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది తీయడానికి, ఆయిల్లో ఫ్రై చేయడానికి కూడా. పిండి కన్సిస్టెన్సీ బాగుంటే మనం మంచిగా వేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీలోనే ఉంటుంది మొత్తం సకినాలు వేయడం అంతా.
ఇదేనండి మా ఇంట్లో సంక్రాంతికి అయితే సకినాలు అయిపోయాయి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీ సకినాలు ఎట్లా వచ్చినాయో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. అయిపోయింది. ఇక్కడ ఒక క్లాత్లో నిండిపోయినాయి. ఇంకో క్లాత్ తీసుకొని ఇంకో క్లాత్ పైన వేసుకోవాలి. సకినాలు కొంచెం ఆరిన తర్వాత ఫ్రై చేసుకుంటే మంచిగా వస్తాయి. మరి మొత్తం ఆరిన తర్వాత వేసుకుంటే విరిగిపోతాయి. అట్లా అటు ఇటు కాకుండా మీడియంలో ఉంటే మంచిగా వస్తాయి అన్నమాట. మా ఇంట్లో అయితే వంట పొయ్యి ఉన్నది. సెపరేట్ రూమ్లో వంట పొయ్యి ఉంటుంది. మేము ఏం కావాలన్నా పిండి వంటలు దాంట్లోనే చేసుకుంటాము. సిటీలలో అయితే మొత్తం స్టవ్ మీద చేస్తారు. మీరు కూడా ఈ ప్రాసెస్లో సకినాలు ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఎట్లా వచ్చినాయో అని. థ్యాంక్ యూ.